brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మీరు మంచు విష్ణు సినిమా మోసగాళ్ళు చూసారా? ఆ సినిమా చూసిన తర్వాత అది సినిమా కాబట్టి ఇలాంటి మోసాలు సాధ్యం, బయటలా జరగదులే అనుకున్నారు కదా, కానీ అచ్చంగా అలాగే జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్తో అమెరికన్ల జేబులకు చిల్లులు పెడుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో నిఘా పెట్టి ఫేక్ కాల్ సెంటర్ నడుపుతున్న గ్యాంగ్ను అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు. పేపాల్ కస్టమర్స్ డేటా ఉపయోగించి సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నట్టు గుర్తించారు. బాధితులంతా అమెరికా వాసులే అన్నారు సైబర్ సెక్యూరిటీ డీజీ శిఖా గోయల్. Yesterday, the Cyber Bureau, in an operation, cracked down on a call center which was operating in Madhapur area, and from this call center, cyber crime was being conducted for people based in America, USA. Customer care executive of PayPal. As you know, PayPal is an American-based payment gateway, and these people had got hold of data of PayPal customers in America, and they were sending either phishing emails or making fake calls, luring the victims to share their sensitive banking details in the guise of preventing fraudulent transactions. So they would say that you have made XYZ purchases on the PayPal, and if it is correct, send us a message. And on that basis, they were ultimately getting their details, banking details, and committing this fraud. The mastermind of this is somebody, as far as we know now, we haven't got him as yet, is somebody from Gujarat. His name, what we know till now, is something called Kaivan Patel. And another important person is Rupesh Kumar, alias Jaddu Bhai, who have been orchestrating these operations. We believe that these kind of call centers might also be operating or earlier operated in certain other metropolitan cities in the country. సైబర్ ముఠాకు చెందిన 63 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 63 ల్యాప్టాప్లు, 52 మొబైల్స్, పెద్ద సంఖ్యలో ఐడి కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం టీవీ9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. హైదరాబాద్లో భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ఒక కాల్ సెంటర్ స్కామ్ని సైబర్ సెక్యూరిటీ పోలీసులు బయటపెట్టారు. ఇక్కడ హైదరాబాద్ నుండి మొత్తం అమెరికాలో ఉన్నటువంటి పేపాల్ వినియోగించేటువంటి కస్టమర్స్ని టార్గెట్ చేసి వాళ్ళ డేటాను చోరీ చేసి వారికి ఫోన్లు చేసి ఫైనాన్షియల్ ఫ్రాడ్కి పాల్పడుతున్నారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూసినటువంటి ఎగ్జిటో సొల్యూషన్స్ ఈ ఐడి కార్డ్స్ని కూడా సైబర్ సెక్యూరిటీ పోలీసులు సీజ్ చేశారు. ఈ కంపెనీ పేరుతోనే ఇక్కడ హైటెక్ సిటీలో ఒక రూమ్ని వీళ్ళు రెంట్కి తీసుకొని అక్కడ మొత్తం ఈ తరహాలో కాల్ సెంటర్ సభ్యులు ఉపయోగించేటువంటి మెటీరియల్ అంతా కూడా ఇక్కడ పోలీసులు సీజ్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. మొత్తం ఈ తరహాలో ల్యాప్టాప్స్తో పాటు ఇక్కడ సెల్ ఫోన్స్ని కూడా మనం చూడొచ్చు. మొత్తం వీటిని ఉపయోగించి అమెరికన్ సిటిజన్స్ ఎక్కువగా ఉపయోగించేటువంటి పేపాల్, ఇదొక పేమెంట్ గేట్వేకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఇది. సో దీన్ని వినియోగించేటువంటి కస్టమర్స్ డేటాని దుబాయ్ నుండి ఆ డేటాను చోరీ చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి కీలక కింగ్ పిన్ ఎవరైతే ఉంటారో జడ్డు భాయ్, సో అతనికి సంబంధించినటువంటి వ్యక్తులను ఇక్కడ కాల్ సెంటర్ పెట్టమని చెప్పడం. సో ఇక్కడ హైదరాబాద్ హైటెక్ సిటీ కేంద్రంగా ఈ కాల్ సెంటర్ని నిర్వహించి కేవలం రాత్రి వేళలో, రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు, అంటే పూర్తిగా అమెరికన్ టైమింగ్స్లో ఈ కాల్ సెంటర్ని రన్ చేస్తారు. సో ఈ కాల్ సెంటర్లో పనిచేసినటువంటి టెలికాలర్స్ అందరూ కూడా కంప్లీట్గా నార్థన్ స్టేట్స్కి సంబంధించినటువంటి వాళ్ళే. సో ఈ నార్థన్ స్టేట్స్లో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియా ద్వారా జాబ్ ఆఫర్స్ పేరుతో ప్రకటనలు ఇచ్చి వారికి నెలకి 30,000 రూపాయల ఆకర్షితమైనటువంటి జీతం అంటూ నమ్మించి వారిని ఇక్కడికి హైదరాబాద్కి తీసుకొచ్చి ఈ తరహాలో టెలికాలర్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్, అంటే పేపాల్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్స్ని ఏ విధంగానైతే ట్రాప్ చేయాలి, ఎలా వాళ్ళకి దగ్గరకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయనటువంటి దానికి సంబంధించి ఒక పగడ్బందీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కాల్ చేపిస్తారు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క టెలికాలర్ సుమారు 30కి పైగా కాల్స్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటినీ కూడా ఇక్కడ మనం చూసినటువంటి ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్, మిగతా ఎక్విప్మెంట్స్ అన్నిటినీ ఉపయోగించి అమెరికన్ సిటిజన్స్కి కాల్ చేసి వారిని
వారిని ఒక ట్రాప్లో పెట్టి ఆ ఫైనాన్షియల్ ఫ్రాడ్కి అంతా కూడా వీళ్ళు పాల్పడుతున్నారు. సో ప్రజెంట్ సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఇంత పెద్ద కాల్ సెంటర్ రాకెట్ని అయితే బర్స్ట్ చేశారు. సో దీని కీలక కింగ్ పిన్ దుబాయ్ నుండి నడిపిస్తున్నటువంటి కెవిన్ పటేల్ అటువంటి వ్యక్తి ఉన్నాడు. సో అతన్ని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలోనే అటు పేపాల్ మేనేజ్మెంట్ అంటే విదేశాల్లో నుండి ఈ పేపాల్ సంస్థ ఉంటుంది. సో వారికి సైతం సైబర్ సెక్యూరిటీ పోలీసులు లెటర్ రాయబోతున్నారు. ఫర్దర్గా విక్టిమ్స్ ఎక్కువగా కూడా యుఎస్ సిటిజన్స్ కావడంతో యుఎస్ ఎంబసీకి అట్లాగే యుఎస్ కాన్సులేట్కి కూడా మొత్తం వివరాలన్నింటినీ కూడా అందించబోతున్నారు. జర్నలిస్ట్ వెంకటేష్తో ప్రణీత, హైదరాబాద్ నుండి.